దేవాలయాల మీద దాడులు సక్రమంగా జరుగుతున్నాయి, అందులో ఏ సందేహం లేదు. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటకు రావట్లేదు. ఈరోజే కాదు, గత కాలం చరిత్రలన్నీ మనం చూసుకొస్తున్నప్పుడు హిందూ దేవాలయాలపై దాడులు కానీ, హిందూ దేవీ దేవతల యొక్క విగ్రహాలు ధ్వంసాలు కానీ, ఇవన్నీ కూడా మామూలుగా మారుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే, ఈరోజు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నా కూడా, ఎన్ని నాగరికతలు ఉన్నా, ఎన్ని మతాలు ఉన్నా కూడా, ఏ దేశానికి లేనటువంటి ఒక వైభవం, ఏ మతానికి ఏ ధర్మానికి లేనటువంటి గొప్ప ప్రాశస్త్యం ఈ భారతదేశానికి ఉంది, హిందూ ధర్మానికి. దీన్ని దెబ్బతీయాలి అని అంటే ముందుగా దేవాలయాలు అనేటువంటివి దైవానికి నిలయాలి కాబట్టి ఆ కేంద్రాలని కూడా తీస్తే భక్తుల్లో ఆ రకమైనటువంటి శ్రద్ధ, ఆ రకమైనటువంటి భక్తి విశ్వాసాలు తగ్గి వారు కూడా పక్క మతాలకి వెళ్ళేటువంటి అవకాశాలు వస్తాయి. వారు కూడా పక్క మతాలకు వెళ్ళి వారిని అనుసరిస్తారనే స్వార్థంతో ఈ ఎవరైతే విధర్మీయులు ఉన్నారో వీరందరూ కూడా కంకణం కట్టుకొని చేస్తున్నటువంటి పనులు. అయితే ఇవాళ ఒకప్పుడు ధర్మాన్ని ఆధారం చేసుకుని నడిచిన దేశం ఈరోజు రాజకీయ పార్టీలను ఆధారం చేసుకుని నడుస్తున్న పరిస్థితి చూస్తాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు ఈ దేశంలో ఏ నిర్ణయాలు జరగాలన్నా ఆనాడు రాజులైనా కూడా పీఠాధిపతుల్ని, ధర్మాచార్యుల్ని సంప్రదించి వారి నుంచి సూచన సలహాలు తీసుకొని వారి యొక్క ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటికి తగినట్టుగానే పరిపాలన చేశారు. కానీ ఇవాళ ఈ యొక్క రాజకీయ పరిపాలనలో ఈరోజు విచ్చలవిడిగా దేవాలయాలు విగ్రహాలు ధ్వంసం జరుగుతున్నా కూడా, దేవీ దేవతల్ని నానా రకాలైనటువంటి దుర్భాషలు ఆడుతున్నారు, పరుష పదాలతో కూడా దైవాల్ని మాట్లాడుతున్నా కూడా ఏ రకమైనటువంటి యొక్క కించిత్ చర్యలు కూడా తీసుకోవట్లేదంటే దీనిలో పూర్తి యొక్క బాధ్యత, దీనికి పూర్తిగా కారణం కూడా నేను హిందువులని అంటాను. ఎందుకనంటే ఈరోజు మనం అందరూ కూడా బ్రతుకు తెరువు కోసం బాధ్యతల్ని బాగా నిర్వర్తిస్తున్నాం తప్పితే వ్యక్తిగతంగా కర్తవ్యాలు మర్చిపోయినాం. కష్టం వస్తే మాత్రం దేవుడు కావాలి, అదే దేవుడికి కష్టం వచ్చిందంటే మాత్రం మనం అక్కడ దరిదాపుల్లో కూడా కనిపించట్లేదంటే మన భక్తి ఎంత స్వార్థపూరితమైందో ఆలోచించుకోవాలి. ఈరోజు పక్క మతాల వారిని గమనిస్తే వారు దేవుడే అవసరం అనుకొని బ్రతుకుతారు, కానీ మనం దేవుడిని అవసరాలు వాడుతాం. ఈరోజు మన తాత ముత్తాతలు ఆస్తులు సంపాదించి రిజిస్ట్రేషన్ చేశారని మనం చూసాం తప్పితే భూమిని మన తాత సృష్టించాడు, ఆకాశం మన నాన్నను సృష్టించింది, అగ్ని ఏమో మన ముత్తాత సృష్టించాడని ఎక్కడ చూడలేదు. ఎందుకనంటే ఈ యొక్క సమస్తమైన సృష్టి భగవంతుడి యొక్క చిత్తం. మనం పుట్టడానికి కూడా తల్లిదండ్రుల కారణం ఏమో తప్పితే తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఆ యొక్క పెరుగు చొక్కోటి పదార్థం ఎలా ప్రాణంగా మారిందో కూడా తల్లికి కూడా తెలియదు. ఆ ఇంత యొక్క పదార్థం అది అంత శరీరం ఎలా అయిందో కూడా తల్లికి తెలియదు. ఆ లోపల తల్లి తినేటువంటి ఆహారం అది ఆ ప్రాణానికి ఎలా వెళ్ళిందో కూడా తెలియదు. అంతా కూడా ఎవ్వరూ కూడా ఛేదించినటువంటి గొప్ప మిస్టర్. ఇది ఏ సైన్స్ కూడా దీన్ని చూడలేదు. ఇదంతా కేవలం దైవం యొక్క సృష్టి నిర్మాణం మాత్రం. అటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ మనం మర్చిపోయి మనమంతా కూడా జ్ఞాపకాలతో బతుకుతున్నాం తప్పితే జ్ఞాపకాలతో ఏమీ బ్రతకట్ల. ఈరోజు ఏం జరుగుతుందో, మన పూర్వోత్తరాలు ఏంటో, మన చరిత్ర ఏంటో నేను అందుకే చెప్తాను. ఆ మృగాలు కూడా మృగాలుగా బ్రతుకుతాయి, కానీ మనిషి మాత్రం మానవత విలువను దూరం చేసుకుని మృగాల కంటే దారుణంగా బ్రతుకుతున్నాడు. ఇవాళ ఈరోజు మనం పుట్టిన దేశంలో మనం ఉన్నది హిందువులుగా, మనం కూడా ఒక దేవుడిని కష్టమన్న వేళ గుడికి వెళ్ళి మొక్కుతున్నాం. ఆ దేవుడికి భక్తులు మనం కాబట్టి మనవంతు బాధ్యతగా ఆ ధర్మాన్ని మనం రక్షణ చేసుకోవాలి. అది రక్షణ జరగాలంటే ముందు మనం పాటించాలి. మనం పాటిస్తూ ఎదుటి వరకు చెప్పాలనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టి తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అనేటట్టుగా ఏదో అంతంత మాత్రమే యాంత్రికమైన జీవితాలు గడపడం వల్ల ఇది ఖచ్చితంగా ఎదుటివారికి ఈరోజు అది ఆసరాగా మారి, ఎదుటివారికి అదో రకంగా అవకాశంగా మారి ఈరోజు గ్రామాల్లో కూడా ఒక కపటమైనటువంటి ఒక కుయుక్తి కుట్ర పన్నాగాలతో ఈరోజు ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీల వారు ఉంటారో వారు కష్టంతో ఉంటారు కాబట్టి, రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితులు కాబట్టి వారిని కేంద్రంగా చేసుకొని మత మార్పులు చేస్తూ వారి యొక్క ప్రజా బలాన్ని పెంచుకుంటూ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాజకీయ నాయకులు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి రాజకీయాలనే కేంద్రంగా చేసుకుంటారు తప్పితే వారు ఎప్పుడూ కూడా మతాల విషయంలో మాట్లాడరు. ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం శివాలయానికి వెళ్తే విభూతి పూసుకుంటారు, ఒక మసీదుకి వెళ్తే నెత్తంత టోపీ పెట్టుకుంటారు, చర్చికి వెళ్తే కూడా అక్కడ వారు ఇచ్చినటువంటి యొక్క ఏమైతే ప్రసాదాలు ఉన్నాయో అవి స్వీకరించేస్తారు, ఆ బైబిల్ పుస్తకాలు చదువుతారు. నేను అందుకే చెప్తున్నాను, ఇవాళ రాజకీయ నాయకులు కూడా మనుషులనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు భారతీయులనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఒక సంస్కారమైనటువంటి మంచి ఒక తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళే, మీరు హిందువులే కాబట్టి రాజకీయ నాయకులు కూడా మనం మరణించిన తర్వాత మనకు కూడా హిందూ సాంప్రదాయంలో అంత్యక్రియలు జరుగుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందువల్ల హిందూ దేవీ దేవతలకు జరిగే అవమానం అది మన తల్లిదండ్రులకు అవమానం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని, అది కాని పక్షంలో ఎంత గొప్ప పదవులు చేసినా, ఎన్ని లక్షల కోట్ల ఆస్తులు సంపాదించినా అవన్నీ కూడా శుద్ధ శూన్యమని తెలియజేస్తూ ఏవైతే దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయో దాన్ని ఖచ్చితంగా
ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి దానికంటూ ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి ఈ ధర్మమే కాదు, నేను ఇవాళ బలంగా చెప్తాను, ఎక్కడా కూడా ప్రజాస్వామ్యం ఇబ్బంది కలగకుండా, ఏ మతం వారి వల్ల ఏ మతం వారికి కూడా సమస్య లేకుండా సామరస్య భావంతో మీరు పరిపాలన చేసుకోండి, దాన్ని కాదనలేదు. కానీ ఏకపక్షంగా ఏమాత్రం మనం అడుగులు వేసినా కూడా అది 2 రోజులు ముచ్చటగానే మారిపోద్దని మరొకసారి ప్రభుత్వానికి ప్రేమపూర్వకంగా సూచిస్తుంది. మీ అందరూ కూడా ప్రజల దృష్టిలో కలకాలం ఉండాలి అని అంటే, ప్రజాస్వామ్యంలో నిలబడాలి అని అంటే ప్రజల యొక్క ఆశీస్సులు ఎంత కావాలో దానికి రెట్టింపుగా దైవం ఆశీస్సులు కూడా అంతే కావాలి. ప్రజలు ఒకవేళ మనల్ని ఆదరించిన దైవం ఏమాత్రం మనల్ని సీతకన్నేసి చూసినా కూడా ఇవన్నీ కూడా గడ్డి పూస కంటే కూడా తృణప్రాయంగా పోతాయి. కాబట్టి చక్కగా ఒక రకమైనటువంటి కమిట్మెంట్స్, ఒక రకమైన స్టాండర్డ్స్, ఇవన్నీ కూడా నాది అనేటువంటి భావన, ఈ దేశం నాది, ఈ ధర్మం నాది అనేటువంటి భావనలతో మన పూర్వీకులు ఏదైతే మన యొక్క విధానాన్ని మనకు చెప్పారో అవన్నీ కూడా మనం పాటిస్తే మనందరం కూడా ఆనందంగా ఉంటామని తెలియజేసుకుంటాం. ధర్మం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి, దేవాలయాన్ని రక్షించండి, దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క ప్రణాళికను సిద్ధం చేస్తూ ఆ రకంగా ముందుకు అడుగులు వేస్తే మీ అందరూ, మీ కుటుంబాలు తరతరాలు కూడా వృద్ధి పొందుతారని ఆశీర్వాదం తెలియజేస్తూ సెలవు తీసుకుని జరుగుతుంది. మీడియా వారికి కూడా ఎవరైతే మంచి సందేశాలు ఇస్తారో, ఎవరైతే మంచి మాటలు సమాధానం చెప్తారో, ఎవరైతే మంచి కోసం పాటుపడుతున్నారో, ఎవరైతే మంచి కోసం సాయశక్తిలో కృషి చేస్తున్నారో వారి నుంచి సందేశాలు తీసుకొని ప్రజల దగ్గర చేయడం వల్ల సమాజ శ్రేయస్సు జరుగుతుంది, నూతన సమాజ నిర్మాణం జరుగుతుంది, భవిష్యత్ తరాలు బాగుపడతాయి. తప్పితే అది కాని పక్షంలో అనవసరమైనటువంటి యొక్క వ్యవహారాలన్నీ కూడా ప్రజలకు చూపిస్తూ ఇంకా పెడదోవ పట్టిస్తూ ఇంకా నాశనానికి మీడియా వారు కారణం కావద్దని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుని జై హింద్.